షూటింగ్లు ఎలా జరిగేవో మీకు తెలుసా? తెలీదా? నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అప్పటికీ పుట్టలేదు. సరే, మన కోసం ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. హలో, ఏం చేస్తున్నావు? మర్చిపోయానండి. ఏమండి హీరో గారు, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాలేజీ సీన్కి వెళ్ళిపోతావా, లేదంటే రొమాన్స్ సాంగ్కి వెళ్ళిపోతావా? మనం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు హీరోయిన్ గా రిటైర్మెంట్ అయిపోయింది. ఈ సినిమాలో నీది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, నాకు తల్లి క్యారెక్టర్. మన ఇద్దరం కలిసి 50 సినిమాలు చేసాం. మన ఇద్దరు కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారండి. ఏంటి మాట్లాడుతున్నావు కెమిస్ట్రీ గురించి? కెమిస్ట్రీ అయిపోయింది నీ టైము. నేను కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. గ్యాప్ నువ్వు తీసుకోలేదే, ఆడియన్స్ ఇచ్చారు నీకు గ్యాప్. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను యాక్ట్ చేయట్లా. ఏదో నాటకాలు ఆడద్దు కానీ ఇదిగో ఈ సినిమాలో నీ కూతురే హీరోయిన్. ఏమిటి, నా కూతురు హీరోయినా? ఇదేమిటండి? నిన్ను ఎంత ఎంకరేజ్ చేశాను ఆలోచించి 4 ఫ్లాప్లు వచ్చిన తర్వాత నీకు 3 హిట్లు ఇచ్చా. సరే అనుకోండి, తల్లి క్యారెక్టర్ ఇచ్చాను, నోరు మూసుకొని చెయ్యి, నీ కూతురు పిలు. అమ్మా వనజా. ఇదిగో ఫస్ట్ సినిమా వచ్చిరంటే కాలు మొక్కడం తెలీదా? ఏం నేర్పించావే నువ్వు నీ కూతురికి? హీరో ఎవరు? నేనే. మా అమ్మతో చేసావు కదా. మీ అమ్మతో చేస్తా, నీతో చేస్తా, నీకేంటి? నీకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చానా లేదా? కాలు నమస్కారం పెట్టు. ఓకే. మీ అమ్మాయి పెట్టింది నమస్కారం. మీ అమ్మాయి పెట్టింది, నువ్వెంత? నువ్వు పెట్టవా? నువ్వు రా. ఇప్పుడు తల్లి కొడుకు ప్రాక్టీస్ చేసావుగా, అమ్మమ్మమ్మ రెడీ? ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఇప్పుడు ఇదే సాంగ్ నీతోని. రెడీ కదా? రెడీ. యాక్షన్ వెళ్ళిపోతావా? బాగా. కెమెరా జూమ్ పెట్టు. బాగా. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో ముడ్డ నాకో ముడ్డ. ఏంటే ఏంటే ముద్ద దాను డా దా డా. ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ముద్ద మందారం అను. ముడ్డ మండారం. చండాలంగా ఉంది, చండాలంగా. అదేంటి మమ్మీ కొడుతున్నాండి? కొట్టడం ఏంటి? కొట్టడం. దా పలకుండా హీరోయిన్ ఎలా అయిపోయావు? నేను 3 సినిమాలు చేశాను తెలుసా? 350 సినిమాలు. మీ అమ్మతో చేసా, దాని అమ్మతో చేసా, నీతో చేస్తున్నా. డబ్బింగ్ లో మారించేసుకోండి. ఇంకొకసారి ట్రై చేయి. వద్దు బాబు, మేము వినలేదు. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో ముడ్డ. ఏం పెంచావే కూతురు? లేదండి, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసేద్దాం అండి. సరే సరే, సాంగ్ సాంగ్. సరిగమ విన్నావా? కట్ కట్ కట్. అయిపోయింది. మమ్మీ ఏమ్మా, నేను ఇంత చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని అంటే నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఏంటే నాకు డాన్స్ రాదని వెటకారం చేస్తున్నావా? ఎక్కడి నుంచి డాన్స్ ఒక్క స్టెప్ చేసావా? చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా నా డాన్స్ ప్రతాపం. మ్యూజిక్ ప్లే చేయండి. ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, దిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. మమ్మీ నేను ఒప్పుకోను మమ్మీ. చూడమ్మా, హీరో గారు అలా నిల్చొని మనం ఆయన చుట్టూ తిరగడమే మనకు క్షేమం. ఆయన స్టెప్పులు వేయమన్నాం అనుకో, ఇలాగే మనల్ని నలిపి 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 పిప్పి పిండి చేసేస్తారు. పిండి గురించి నువ్వు మాట్లాడద్దు. ఇండస్ట్రీలో ఎంతమందిని పిండి చేసావు? జల్జా, నెక్స్ట్ సీన్ నీదే. నేను ప్రయోజకుడై ఇంటికి వచ్చి నీకు చెప్తాను, నువ్వు ఆ ఆనందాన్ని దేవుడితో మొరపెట్టుకోవాలి. కొడుకు ప్రయోజకుడు ఇచ్చాడని. అమ్మా బాబు, నీ కొడుకు ప్రయోజకుడే వచ్చాడమ్మా. నా కొడుకు ప్రయోజకుడయ్యాడా బాబు? నేను SLC ఎగ్జామ్స్ 3rd క్లాస్ లో పాస్ అయినా. బాబు SLC 3rd క్లాస్ లో పాస్ అయ్యావా? భగవంతుడా, ఓ భగవంతుడా, ఈ నాయకు నా మొరాలకి ఇచ్చావా? ఆపండ్రా బాబు, కొడుకు చచ్చిపోద్ది. ఇన్నాళ్ళకు నా మొర ఆలకించావా? సూపర్ జల్జా. ఇప్పుడు వయసు అయిపోయిందని గుర్తు చేసుకో. కాదు, నాకు
వయసు అయిపోయింది అంటున్నావు, నీకు వయసు అయిపోయింది కదా, నిన్ను ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? నన్ను యాక్సెప్ట్ చేస్తారు. 350 సినిమాలు ఇంకో 350 తీస్తా. పో పో. బీపీ ఎక్కువ రావి. బాబు విలన్. రాజారావు గారు, ఇప్పుడు రేపు సీన్. రేపు సీనా? మళ్ళీ రేపు సీన్ ఏంటండి? ఇప్పటికీ రేపులు రాజారావు అంటున్నారండి. చేస్తావా చేయవా? డబ్బులొద్దా? కావాలి. దామ్మా హీరోయిన్ రా. రెడీ. ఇంకోకు ఇక్కడ ఉంది అమ్మాయి, అక్కడ లేదు. రేపు చేయాల్సింది అమ్మాయినా కెమెరానా? కెమెరాని చేస్తే అమ్మాయిని చేసినట్టు జనాలు ఫీల్ అవుతారు. మ్యూజిక్. ఏ మాట కా మాట చెప్పాలి కానీ నీకు రేపులు రాజారావు బిరుదు ఉరికినా రాలేదురా. నీ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పడ్డాయి చూసావా? వెళ్ళి కూర్చో. ఇప్పుడు వాడు నీ మీదకి వస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు తెలుసుగా? తెలుసండి. రెడీ. అన్ని రేప్ చేయడానికి వస్తుంటే దాన్ని పిలుస్తున్నావే? ఏంటి ఇచ్చావే ట్రైనింగ్ కూతురికి? లేదమ్మా లేదు, చెప్తాను హీరో గారు. ఇక్కడికి రా, కెమెరా ముందుకు రా. రెడీ. గట్టిగారు నెక్స్ట్ సీన్ ఏంటి? శోభనం. మనిద్దరం పెళ్ళైందిగా, శోభనం సీన్. ప్రియా, ఈ రోజు మనిద్దరం ఒకటి కాకపోతున్నాం. అవును. ఈ జీవితాన్ని హ్యాపీగా పంచుకుందాం. ఓకే. కట్. కెమెరా ఏది? కెమెరా తీసుకెళ్ళి దీన్ని జూమ్ చేయి. దాదా నెక్స్ట్ సీను. నీ మొగుడు నేను ఇద్దరు విమాన ప్రమాదంలో చచ్చిపోయని చెప్పి నీ కూతురు చెప్పాలి. కెమెరా ఏది? అడుగు. మా ఆయన మామయ్య గారు అమెరికా వెళ్ళారు కదా, రాలేదే? అమ్మా, అమెరికాలో ఘోరమైన విమాన ప్రమాదంలో చచ్చిపోయారు. అలా చెప్పకూడదు. విధి ఆడిన వింత నాటకం. రెడీ. యాక్షన్. విధి ఆడిన వింత నాటకంలో చచ్చిపోయారమ్మా. ఏమండి? బాగా చేశారు, సూపర్. ఇప్పుడు హీరో చచ్చిపోయాడు కదా, ఇంకో హీరో వస్తాడు. ఇంకో హీరో ఎవరండి? ఇప్పుడు మన నీకు పుట్టిన కొడుకు అమెరికా చూడడానికి వెళ్ళారు కదా, అమెరికా నుంచి వాడు తిరిగి వస్తున్నాడు. ఆడికి హీరోయిన్ ఎవరిని పడుతున్నారు? నీ మనవరాలు. ఏమిటండి హీరో గారి అన్యాయం? నాతో యాక్ట్ చేశారు, నా కూతురుతో యాక్ట్ చేశారు, మళ్ళీ నా మనవరాలతో కూడా మీరు యాక్ట్ చేసేస్తారా? పిచ్చి నాటకాలు ఆడుకు. హీరో చచ్చిపోయాడు, నీ మొగుడు చచ్చిపోయాడు, నీ కొడుకు ఇప్పుడు హీరో, రెండో హీరో. ఎప్పటికీ నేనే. పిచ్చి నాటకాలు ఆడుకుంటే నీ మనవరాలు రప్పించు. అమ్మా సుజాత, చిన్నారి చిలకమ్మ, నా వాడు వీడే, నా తోడు వీడే, ఎన్నాళ్ళకొచ్చాడే. ఎంత వయసు ఎంత? 16. బాగుంది. ఇప్పుడు ఏంటంటే నేను అమెరికా నుంచి వచ్చాను కదా, నాకు హీరోయిన్ నువ్వే. మన ఇద్దరి మధ్య డ్యూయెట్. పట్టుకో ఇది. రెడీ. ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ఏదో నాటకాలు ఆడుకో. డాన్స్ అంటే అలాగే ఉంటుంది. సీన్ పేపర్. క్లైమాక్స్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సినిమాలో నా పెదనాన్న, మీ డైలాగ్ డాన్స్ చదివారుగా. రెడీ. పెదనాన్న బాబు, నేను ప్రేమించింది ఈ అమ్మాయిని. లక్షణంగా ఉంది బాబు. కసిగా ఉందరా. రాజారావు గారు సూపర్. ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? హీరో అవుదామని వచ్చానండి. అయ్యారుగా విలను. సూపర్. ఏంటమ్మా ఫైటింగ్ సీను? అందరు రండి, ఫ్యామిలీ సాంగ్ పాడుకుందాం. క్లైమాక్స్ అటు బాగా పెట్టు. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ట్రాక్ వేయండమ్మా. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద, నాకో ముద్ద.
నాకు నొప్పులేస్తున్నాయి రోజా గారు. మళ్ళీ పాత సినిమా చూసినట్టుంది. ఆ ఫైట్ కానీ ఆ రేప్ సీన్ కానీ మదర్ డాటర్ మనవరాలతో కూడా యాక్ట్ చేయటం. ఇలాంటి కష్టాలు రాకూడదనే నేను సినిమాలు మానేసింది. ఈ బాధలు పడలేక నేను మానేసిన సినిమాలు యాక్ట్ చేయటం. ఈ షోలు చేసుకుంటే రిలాక్స్ గా ఉంది, హ్యాపీగా బాగుంది. బాబు గారు నీ ఓపెనింగ్ లో నీ హెయిర్ స్టైల్, నీ మూతి మీద మీసం తెల్లగా సలివిడి ముద్దలాగా వచ్చి కెమెరాకి రేపు, కెమెరాకి ఏమో సఫరింగ్, లైట్ చేంజ్ చాలా బాగా చేసావు. అన్ని చాలా బాగా చేసావు భాస్కర్. గుడ్ ఎంటర్టైనర్.